ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు సింపుల్గా టిప్స్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా లేదా ఫ్రంట్ పట్ల మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఓల్డ్ బ్లౌజ్తో మీకు చూపిస్తాను. ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం అని 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉన్నట్లయితే మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఈ 2 ఫోల్డింగ్స్ని మనం 4 ఫోల్డింగ్స్లో డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లూజ్ క్లాత్ తక్కువైనా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. పొడవు తక్కువైనా సరే నేను పొడవు తక్కువైన క్లాత్ని కూడా నేను అటాచ్ చేసి చూపించాను మీకు లాస్ట్ వీడియోలో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ స్టిచ్ చేయడానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి అంటే చేతికుట్లు వేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ అనేది పొడవు ఇంట్రెస్ట్ ఉంటే పొడవు పెట్టుకోండి. నేనైతే హాఫ్ పెడుతున్నాను హ్యాండ్స్ని. మనకి పొడవు ఎంతైతే నార్మల్గా 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఇది లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు మనం క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు క్లాత్ కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి. ఇది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. మాకు అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అయితే కట్ చేస్తున్నారు మన ఛానల్లో చూసిన వాళ్ళు. కామెంట్ చేస్తున్నట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కింద కూడా స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 2 ఇంచెస్ అనేది క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడికి వరకు పొడవని తెలియడం కోసం.
అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో క్లాత్ మనం పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నట్లయితే ముందు ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఒకసారి మిడిల్ పాయింట్ నుంచి కట్ చేసుకొని జాయిన్ చేసేటప్పుడే ముందే మనం మెజర్మెంట్ చెక్ చేసుకోండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ ఖర్చుకు సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ కట్ చేస్తున్నాను, 2 హ్యాండ్స్ కాబట్టి ఇవి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇవి 2 సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి వేసుకొని 2 హ్యాండ్స్కి కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా టిప్స్ చూపిస్తానన్నాను కదండి. మనకి షోలో దాటిన దగ్గర నుంచి మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి, లేదా పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ, ఇవన్నీ కూడా మనం స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి రావాలి మెయిన్ మనకి. అలాగే లోత్ తీయకపోవడం వల్ల కూడా మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మరీ ఎక్కువ లోతు తీసుకోకండి. ఎక్కువ లోతు తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి చంక భాగానికి. మరి సన్నగా తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ మనకి తక్కువ ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. ముందుగా ఒక్కొక్క క్లాత్ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా మనం ఒక్కొక్కటి చొప్పున ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ నుంచి కూడా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ముందుగా మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.